హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 స్పెషల్ ఫోకస్. ఇప్పటి వరకు మనం డ్యాములు కట్టడం చూసుంటాం, కానీ రివర్స్ లో డ్యాములు పడగొట్టడం ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. కానీ చైనాలో రివర్స్ లో కట్టిన డ్యాములు పడగొడుతున్నారు. అవును, ఇది నిజం. అదేంటి, కట్టిన డ్యాములు ఎందుకు పడగొడుతున్నారు అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సింది. అవును, చైనాలో విచిత్రంగా కట్టిన డ్యాంలు పగలగొడుతున్నారు. అంతేకాదు 373 హైడ్రో పవర్ స్టేషన్లలో 342 చిన్నస్థాయి జల విద్యుత్ కేంద్రాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ బంద్ పెట్టింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డ్రాగన్ కంట్రీ కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్యాంల కూల్చివేత చర్యలు 2020 నుంచి మొదలుపెట్టినట్లు సమాచారం. ఆసియాలోని అతి పొడవైన యాంగ్జీ నదిపై చైనా గత కొన్ని దశాబ్దాల కాలంలో భారీ స్థాయిలో డ్యాంలు, జల విద్యుత్ కేంద్రాలు నిర్మించింది. దీంతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లింది. నదిని ఆధారంగా చేసుకుని జీవించే జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. యాంగ్జీ ఉపనదుల్లో ఒకటైన చిషైహే, దీనిని రెడ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఈ నదిలో అరుదైన చేపలు దొరుకుతుంటాయి. యునాన్, గుయిజౌ, సిచువాన్, నైరుతి ప్రావిన్స్ల ద్వారా ఎర్ర నది 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. డ్యాంలు, జల విద్యుత్ కేంద్రాలు ఆ నదీ ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నదీ పరివాహక ప్రాంతం ఎండిపోవడంతో అరుదైన చేపలు అంతరించుకుపోయే దశకు చేరుకున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. యాంగ్జీ స్టర్జన్ గా పేరొందిన స్టర్జన్ ఫ్యామిలీకి చెందిన చేపను 2022లో అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. గతంలో ఆ చేపలు యాంగ్జీ పరివాహక ప్రాంతంలో విరివిగా లభించేవి. 1970 నుంచి స్టర్జన్ సంతతి పడిపోతున్నట్లు గుర్తించారు. డ్యాంల నిర్మాణం, అతిగా చేపలు పట్టడం వంటివి చేపల మనుగడకు ఆటంకంగా మారినట్టు భావిస్తున్నారు. డ్యాంల కూల్చివేతతో రెడ్ రివర్ పునరుద్ధరణ జరిగి అరుదైన చేపల జాతి మళ్లీ ప్రాణం పోసుకుంటుందని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. 2023, 2024లో 2 బ్యాచ్ల యాంగ్జీ స్టర్జన్లను నదిలోకి వదిలి పరీక్షించారు. అవి విజయవంతంగా వాటి సంతతిని పెంపొందించుకున్నట్లుగా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.